హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'గ్రీష్మ వ్లాగ్స్'. ఈరోజు సమ్మర్ హీట్‌ని కూల్ చేయడానికి సూపర్ రిఫ్రెషింగ్ డెజర్ట్‌తో వచ్చేసా. అది కూడా మన సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో ఈ రెసిపీ చేయాలి. స్వీట్‌గా, క్రీమీగా అలాగే సగో కాంబినేషన్‌తో ఈ మ్యాంగో సగో చూస్తేనే తినాలనిపిస్తుంది. సో, లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం అయితే సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అయినా మంచిగా నానబెట్టుకుంటే ఇలాగా మెత్తగా ఉంటుంది. అలాగే మనం ఈ సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టినప్పుడు ఫాస్ట్‌గా ఉడుకుతాయి. ఇప్పుడు నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని, మనకి ఈ సగ్గుబియ్యం మంచిగా ఉడికినంత వరకు అయితే సిమ్‌లో ఉడకపెట్టుకోవాలి. ఈలోపు ఇంకో ప్రాసెస్ అయితే మనం చేసుకుందాం. దీనికోసం 2 పండిన బంగినపల్లి మంచి మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. ఒక మ్యాంగో ఏమో పీసెస్‌గా కట్ చేసుకొని మనం యూజ్ చేస్తాము. అలాగే ఇంకో మ్యాంగో ఏమో ప్యూరీ చేసుకొని ఈ రెసిపీలో వాడతాము. మీకు కావాల్సిన సైజులో అలాగే మీరు తినేటప్పుడు ఎలా బావుంటుందో ఆ సైజులో అయితే చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బైట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. తినేటప్పుడు చూయీగా మంచి స్వీట్‌గా ఉంటుంది కాబట్టి. ఇదే విధంగా ఒక మ్యాంగో అంతా చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇంకో మ్యాంగోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ మనం ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేలోపు ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికిపోవాలి. ఇలా ఉడికితేనే మనకి పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం చిన్నగా చాప్ చేసుకున్న ఈ మ్యాంగోనైతే వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం వాటర్‌ని పక్కన పెట్టేసి ఇలాగా ఈ సగ్గుబియ్యాన్ని మాత్రమే వాడుకోవాలి. ఆ సగ్గుబియ్యం వాటర్‌ని మీరు ఇంకో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఆ వాటర్‌ని యూజ్ చెయ్యం. ఇప్పుడు మనం ప్యూరీ లాగా పట్టుకున్న ఈ మ్యాంగో పల్ప్‌నయితే ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ క్రీమీగా రావడానికి కొంచెం ఎక్స్‌ట్రా మిల్క్ అయితే ఒక గ్లాస్ మనం వాడతాము. ఇదిగోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మనం ఇంట్లో పాయసం చేసుకుంటూ ఉంటాం కదా! ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టు మీకు నచ్చితే షుగర్ వేసుకోవచ్చు. లేకుంటే బెల్లం పౌడర్, ఇంకా లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. నేనిక్కడ షుగర్ యాడ్ చేశాను. 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే మ్యాంగోస్ స్వీట్‌గా ఉంటాయి కాబట్టి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఇంకా అమృతమేనండి. నేను ఊరికే చెప్పట్లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఫేవరెట్ అయిపోతుంది. అలాగే ఎక్కువ టైమ్ టేకెన్ కూడా కాదు ఈ రెసిపీ చేయటానికి. ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ చిల్డ్ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈ సమ్మర్‌కి వేడి చేయకుండా చక్కగా ఈ సగో కాంబినేషన్‌తో మ్యాంగోని ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్ స్పెషల్‌లో నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో నాకు కింద కమెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.